భయం కలుగుతుంది. యేసయ్య అన్నాడు, ఎవరికి భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? ప్రజలకు భయపడుతున్నాం. యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇంకా దేనికి భయపడుతున్నారు? మా మీద నింద మోపుతున్నారు, మమ్మల్ని బెయల్జెబూబ్ అంటున్నారు. అంటే బెయల్జెబూబ్ అంటే సాతాను యొక్క బిడ్డలని అంటున్నారు. ఇదంతా సాతాను కార్యాలు, దయ్యపు కార్యాలు అంటున్నారు. అనగానే యేసయ్య అన్నాడు, మీ గురువు గారిని అలాగంటే మిమ్మల్ని అనటం పెద్ద గొప్పేమి అంటే అర్థం ఏంటి? నన్నే అంటే మిమ్మల్ని అంటాం పెద్ద గొప్ప ఏం కాదు. నన్నే నిందిస్తే మిమ్మల్ని నిందించడం పెద్ద గొప్ప ఏం కాదు. నన్ను చంపడానికి చూస్తే మిమ్మల్ని చంపడానికి చూడడం పెద్ద గొప్ప ఏమి కాదు. మీరు ఎవరికి భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? మీరు మనుషులకు భయపడుతున్నారు, వాళ్ళు దేహాన్నే చంపగలరు. కానీ దేవునికి భయపడండి, ఆయన దేహాన్ని, ఆత్మను నరకంలో పడేయగలడు, చంపేయగలడు. అందువలన ఆయనకి మీరు ఏం చేయండి? భయపడండి. భయపడవలసిన ఆయనకి భయపడండి. దానికి అర్థం మనుషుల దగ్గరికి వెళ్ళి తుతు అని ఉమ్మేయమని కాదు. ఆర్ యు రెడీ? దేవునికి నువ్వు భయపడితే నీకు తెలవకుండా భర్తకి ఇవ్వాల్సిన గౌరవం నువ్వు ఇస్తావు, భార్యకి ఇవ్వాల్సిన గౌరవం నువ్వు ఇస్తావు, అధికారికి ఇవ్వాల్సిన గౌరవం నువ్వు ఇస్తావు, అద్భుతం నువ్వు చూస్తావు.